మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 అక్టోబర్ 31వ తేదీన దీపావళి పండుగ రాబోతుంది. అయితే ఈ దీపావళి రోజున మగ సంతానం ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేయాలి. లేదంటే మీ కుటుంబానికి జరిగేది ఇదే. కొడుకులు ఉన్నవారు దీపావళి రోజు ఈ పరిహారం చేయటం వలన వారి ఎదుగుదల బాగుంటుంది. మీ కొడుకుల జీవితం అద్భుతంగా మారుతుంది. కోట్లు సంపాదించే యోగాలను పొందగలుగుతారు. కొడుకులే పున్నామ నరకం నుండి తప్పిస్తారని నమ్ముతూ ఉంటారు. కనుక కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా దీపావళి రోజు తప్పనిసరిగా ఒక పని చేయాలి. అలా చేయటం వలన మీ కొడుకులకు మరియు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. మరి ఇంతకీ దీపావళి రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. దీపావళి రోజు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా దిబ్బిళ్ళు కొట్టించాలి. ఇంట్లో 10 ఏళ్ల లోపు వయసు కలిగిన మగపిల్లలు ఉన్నవారందరూ కూడా ఈ పని చేయాలి. 10 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు ఉంటేనే దిబ్బిళ్ళు కొట్టాలి. 10 ఏళ్ల వయసు దాటిన వారు ఉంటే అవసరం లేదు. ఈ దిబ్బిళ్ళు ఎలా కొట్టాలంటే దీపావళి రోజు సాయంత్రం మీ ఇంట్లోని వారందరూ కూడా చక్కగా స్నానం చేసుకొని రెడీ అయి ఇంటి లోపల ఇంటి చుట్టూ దీపాలు పెట్టిన తర్వాత గోగు చెట్లకు అంటే గోంగూర చెట్లకు కానీ లేదా ఆముదం కాడలకు కానీ నూనెలో ముంచిన ఒత్తులను తగిలించి వాటిని వెలిగించి వాటిని నేల మీద కొడుతూ దిబ్బీ దిబ్బీ దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర పుట్టుకు దెబ్బ అని పిల్లల చేత పాడించాలి. ఆ తర్వాత ఈ గోగు కర్రల్ని లేదా ఆముదం కర్రల్ని దక్షిణం వైపు తీసుకుని వెళ్ళి చూపించి పడేయాలి. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి. అంటే మీ పిల్లలు మరియు మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని శుభానికి తీపి తినండి. ఇలా చేస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. అంతేకాదు ఇలా చేయటం వలన పితృదేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. మనకు పితృదేవతలు 3 తరాల వారు ఉంటారు. వసు, రుద్ర, ఆదిత్య రూపాలు. ఈ పితృదేవతలు ప్రతి అమావాస్యకు మన ఇంటికి వస్తారు. అంటే మధ్యాహ్నం అపర్ణహ సమయంలో ఇంటికి వస్తారు. కానీ ఈ దీపావళి అమావాస్య రోజు అనగా ఈ ఒక్కరోజు మాత్రం పితృదేవతలు సూర్యాస్తమయ సమయంలో మన ఇంటికి వస్తారు. మధ్యాహ్న సమయంలో రారు. అలా సూర్యాస్తమయ సమయంలో వచ్చిన వారు మీ కుటుంబమంతా చూసి ఆనందించి ఆశీర్వదించి వారి పితృలోకాలకు తిరిగి ప్రయాణమవుతూ ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఉండగా చీకటి పడిపోతుంది. దాంతో వారికి దారి కనిపించదు. కానీ ఎవరైతే ఇంట్లోని 10 ఏళ్లలోపు వయసు కలిగిన మగపిల్లలతో దిబ్బిళ్ళు కొట్టించి దక్షిణం వైపు ఆ దివిటీలు చూపిస్తూ ఉంటారో వారు పితృదేవతలకు ఈ దివిటీల కాంతి కనిపిస్తుంది. దాంతో పితృదేవతలు తమ మనుమళ్ళు తమకు దారి చూపిస్తూ ఉన్నారని ఆనందించి ఆ వెలుగుల కాంతిలో పితృలోకాలు చేరుకుంటారు. చేరుకొని పిల్లల్ని ఆశీర్వదిస్తారు. పితృదేవతల ఆశీస్సులు ఉంటే పిల్లలకు ఇక ఏ కీడు జరగదు. ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. వారి ఎదుగుదల చాలా బాగుంటుంది. వారిపై ఉండే కీడంతా కూడా పోతుంది. కనుక మగపిల్లలు, అందులోనూ 10 ఏళ్లలోపు వయసు కలిగిన మగపిల్లలు ఉన్న వారందరూ కూడా దీపావళి రోజు తప్పనిసరిగా దిబ్బిళ్ళు కొట్టించాలి. మగపిల్లలు ఉన్నవారు మాత్రమే ఇలా చేయాలి. ఇలా దివిటీలు కొట్టడం వలన పితృదేవతల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు, మీ కొడుకులకు అన్ని శుభాలే జరుగుతాయి. మరి మాకు మగపిల్లలు లేరు లేదా 10 ఏళ్లలోపు వయసు కలిగిన పిల్లలు లేరు లేదా మాకు దివిటీలు కొట్టే సాంప్రదాయం లేదు, మరి మేము పితృదేవతల అనుగ్రహం కోసం ఏం చేయాలి అని సందేహం చాలామందికి రావచ్చు. ఎందుకంటే పితృదేవతలు దీపావళి రోజు సాయంత్రం అందరి ఇళ్లకు వస్తారు కదా. 10 ఏళ్లలోపు వయసు కలిగిన మగపిల్లలు ఉన్నవారైతే దివిటీలు కొట్టి పితృదేవతలకు దారి చూపిస్తారు. మిగిలిన వారందరూ గుమ్మం ముందు నిలబడి మీ కుడి చేతి వైపున ఒక దీపాన్ని వెలిగించండి. ఆ దీపాన్నే పితృదేవతలకు దారి చూపించే దీపంగా భావించి నమస్కారం చేసుకోండి. దీపావళి రోజు ఈ విధంగా చేస్తే పితృదేవతల అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. మీకు సకల శుభాలు కలుగుతాయి.
కొడుకులున్న వారు మాత్రం దివిటీలు కొట్టడం మర్చిపోవద్దు. అలాగే దీపావళి రోజు అందరూ మట్టి ప్రమిదల్లోనే దీపాలు వెలిగించండి. చక్కగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించుకోండి. అంతేగాని వేలం వెర్రిగా నీళ్ల దీపాలు, పాల దీపాలు, క్యాండిల్ ఇటువంటి దీపాలు పెట్టవద్దు. వాటి వలన ఎటువంటి ఫలితాలు రావు. అలాగే దీపావళి సందర్భంగా శుభ్రలక్ష్మి పూజ చేసుకోవాలి. శుభ్రలక్ష్మి పూజ అంటే చీపురు కట్టకు చేసే పూజ. చీపురు కట్ట మన ఇంట్లో ఉంటే చెత్తను, దరిద్రాలను ఊడ్చిపడేస్తుంది, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. ఏడాది మొత్తం మనకు చీపురు కట్ట ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ఆ చీపురు కట్ట గురించి మనం పెద్దగా పట్టించుకోము. ఒక మూలన పెట్టి వదిలేస్తాం. చీపురుని ఎప్పుడూ గౌరవించము. కానీ చీపురు కూడా లక్ష్మీ స్వరూపమే కదా. అందుకని ఆ చీపురును గౌరవిస్తూ దీపావళి ముందు రోజు చీకటి పడుతున్న సమయంలో చీపురుకు కాస్త పసుపు రాసి గంధము, కుంకుమ బొట్లు పెట్టి హారతిచ్చి దండం పెట్టుకొని ఓం శుభ్రలక్ష్మి నమో నమః అని నమస్కారం చేసుకోండి చాలు. ఇదే శుభ్రలక్ష్మి పూజ. దీని గురించి ఏ గ్రంథాల్లో ఉండదు. ఇది మనం చీపురును గౌరవించి చేసుకునే ప్రత్యేకమైనటువంటి పూజ. ఈ పూజ చేయటం వలన శుభ్రలక్ష్మి ఇంట్లో ఉంటుందని ఒక నమ్మకం. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని సూచించేదే దీపావళి పండుగ. జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి. దీపావళిని భారతదేశమంతటా ఒక పెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఇది చీకటిపై కాంతి, చెడుపై మంచి, నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీనిని దివాళీ అని, దీపావళి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండుగ రోజు ప్రజలు తమ ఇళ్లల్లో, దుకాణాలలో దీపాలు వెలిగించి సంపద, అదృష్టము, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళి పండుగ జరుపుకోవడానికి పురాణాల ప్రకారం ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే వాటన్నిటి వెనుక ఉన్న సారాంశం ఏమిటి అంటే చెడును అంతం చేసి విజయాలను పొందినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. నరకాసురుడనే రాక్షసుడి పీడ విరగడైనందువల్ల ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకున్నారని చరిత్ర చెప్తోంది. అంతేకాకుండా కౌరవుల మాయా జూదంలో ఓడిపోయిన పాండవులు 13 సంవత్సరాల పాటు వనవాసము, 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వారి రాజ్యంలోనికి ప్రవేశించినది అమావాస్య రోజున కావటం వల్ల ఆ రాజ్య ప్రజలు ఎంతో ఆనందంగా దీపాలతో వారికి స్వాగతం పలుకుతారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున దీపావళి పండుగ జరుపుకుంటున్నారని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. తండ్రి మాటను జవదాటకుండా తన తండ్రి కోరిక మేరకు 14 సంవత్సరాలు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. అరణ్యంలో నివసిస్తున్న సీతను రావణాసురుడు ఎత్తుకుపోవటం వల్ల సాక్షాత్తు ఆ శ్రీరాముడు రావణాసురుని యుద్ధంలో సంహరించి సీతను తీసుకొని సతీ సమేతంగా అయోధ్యకు బయలుదేరింది కూడా ఆశ్వయుజ అమావాస్య రోజున కావటం వల్ల అక్కడి ప్రజలు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపాలను వెలిగించి ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకున్నారు. ఇలా దీపావళి వెనుక అనేక కథలు ఉన్నాయి. ఎంతో శక్తివంతమైన ఈ దీపావళి అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, మీ దరిద్ర బాధలు తొలగిపోతాయి, దరిద్రాల నుండి బయటపడతారు. అంతేకాదు ఘోరమైన చెడు దృష్టి, దోషాలు, నరదృష్టి, నరకన్ను అన్నీ తొలగిపోతాయి. నరదృష్టి చాలా భయంకరమైనది. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది. అలాంటి నరదృష్టి వంటి చెడు బాధల నుండి విముక్తి పొందాలంటే ఖచ్చితంగా ఈ దీపావళి అమావాస్య రోజున ఈ విధంగా చేయండి. ఈ పరిహారం చేసుకోవటం వలన మీ దశ మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ జీవితంలో అన్ని విజయాలనే పొందుతారు. ఈ దీపావళి అమావాస్య రోజున కలబంద చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. కలబంద చెట్టు చాలా శక్తివంతమైనది. కలబంద మొక్కలు లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ఇలా త్రిమాతలు కొలువై ఉంటారు. కలబంద మొక్కతో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. నరదృష్టి తొలగిపోతుంది.
చెడు దృష్టి పోతుంది, శత్రు బాధలు పోతాయి, మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. మరి ఇంతకీ ఈ దీపావళి అమావాస్య రోజున కలబంద ముక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దీపావళి అమావాస్య రోజు చేసే ఈ కలబంద పరిహారం మీ జీవితాన్నే మార్చేస్తుంది. మీ జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తుంది. అద్భుతాలను సృష్టిస్తుంది. అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. అత్యంత గొప్ప స్థానంలో నిలబడగలుగుతారు. ఎందుకంటే దీపావళి అమావాస్య చాలా విశేషమైనది. భారతదేశంలో అత్యంత గొప్పగా చేసుకునే పండుగల్లో దీపావళి అతి ముఖ్యమైనది. దీపావళి రోజు చేసే ఈ పరిహారం వలన ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే అన్ని రకాల దుష్ట శక్తులను, నెగటివ్ ఎనర్జీలను తొలగించేస్తుంది. ఇంటికి, ఇంట్లోని వారికి, చిన్న పిల్లలకు దిష్టి దోషం తగలటం అనేది చాలా సహజం. ఈ దిష్టి దోషం నుండి బయటపడడానికి కూడా ఈ కలబంద పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా కలబంద చెట్టును ఇంటి ముందు పెంచుకోండి. అలా పెంచుకోవటం వలన మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. కనుక ఇంటి ముందు కలబంద మొక్కను పెంచుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు మీ ఇంటి ముందు కలబంద మొక్క లేకపోతే ఈ అమావాస్య రోజున ఒక కలబంద మొక్కను తెచ్చి నాటుకోండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ఇక దీపావళి రోజు కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలి అనే విషయానికి వస్తే, ఈ దీపావళి అమావాస్య రోజున చక్కగా పగటిపూట ఒక కలబంద మొక్కను తెచ్చుకొని ముందుగా ఆ కలబందను పసుపు నీటితో శుద్ధి చేయండి. దుమ్ము, ధూళి, మట్టి ఇలాంటివేమీ లేకుండా శుద్ధి చేయండి. తరువాత ఈ కలబంద మీద గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ తరువాత ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ఈ కలబంద మొక్కను పెట్టండి. ఆ తర్వాత ఈ వస్త్రంలోనే 2 లక్ష్మీ గవ్వలు వేయండి. లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవిని ఆకర్షించే గవ్వలు అని అర్థం. ఈ గవ్వలు మనకు ఉన్న ధన సమస్యలన్నిటిని కూడా తొలగించి ధనాన్ని ఆకర్షిస్తాయి. కనుక 2 పసుపు రంగు గవ్వలను వేయండి. ఆ పైన పిడికెడు గల్లులుప్పు ఉంటుంది కదా, ఆ గల్లులుప్పును కూడా వేయండి. గల్లులుప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుప్పుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి కూడా ఉంటుంది. దేవతలను ఆకర్షించే శక్తి ఉంటుంది. కనుక గుప్పెడు ఉప్పును వేయండి. ఇక వీటన్నిటినీ కలిపి చిన్న మూటలాగా కట్టి ధూపం చూపించి మీ ఇంట్లోని పూజ గదిలో ఒక మూలన పెట్టి వదిలివేయండి. ఇలా పెట్టడం వలన మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అప్పులు కూడా తీరిపోతాయి. విపరీతంగా ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది. పైగా నరదృష్టి, నరఘోష కూడా తగలదు. చాలా బాగుంటుంది. దీపావళి రోజు ఇలా పెట్టిన మూటను అలా వదిలివేయండి. ఎప్పుడైతే ఈ మూటలో చెమ్మ వస్తుందో, అంటే ఎప్పుడైతే ఈ మూట తడిగా మారుతుందో అప్పుడు ఈ మూటను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే పారే నీటిలో పడవేయండి. లేదా ఏదైనా పెద్ద వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, కొబ్బరి చెట్టు, తాటి చెట్టు ఇలాంటి పెద్ద చెట్లు మొదట్లో పడేయండి. దీపావళి అమావాస్య రోజున ఇలా ఈ కలబంద పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు ఉండే దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఘోరమైన దృష్టి దోషాలు పోతాయి. మీ దశ మారిపోతుంది. విపరీతమైన ధనం దూసుకు వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. దుష్ట శక్తులు పోతాయి. మీ ఇంట్లోకి దైవశక్తులు అడుగు పెడతాయి. ఇక మీకు అన్ని విజయాలే కలుగుతాయి. ఎందుకంటే కలబంద మొక్కకు అంత శక్తి ఉంది. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కలబందతో ఈ పరిహారం చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. కనుక దీపావళి అమావాస్య రోజు మీరు కూడా కలబంద మొక్కతో
ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేసి అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.